హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్కి స్వాగతం. శివుడి జన్మ యొక్క రహస్యం ఏమిటి? ముల్లోకాలకు ఆది అంతం చూడగలిగిన దైవం శివుడని చెప్తుంటారు. శివయ్య ముందు ఇతర శక్తులు విఫలమవుతాయి. అలాంటి శివయ్య పుట్టుక ఎలా జరిగిందో తెలుసా? శివయ్య తల్లిదండ్రులు, గురువు ఎవరో తెలుసుకుందాం. శివుడు ఎలా జన్మించాడు అని చెప్పడానికి పురాణాలను మనం చదవాల్సిందే. అయితే పురాణాలలో పలుచోట్ల పలు రకాలుగా శివుడి జన్మ గురించి రాశారు. శివపురాణం, విష్ణు పురాణం ఇలా ఏదైనా కావచ్చు. ఏ పురాణం తీసుకున్నా శివుడి యొక్క జన్మ గురించి రాశారు. కానీ ఒక్కొక్క పురాణంలో ఒక్కో విధంగా రాయడం విశేషం. ఏది ఏమైనప్పటికీ శివుడి జన్మ ఎలా జరిగిందనే అంశంపై నమ్మదగిన కొన్ని పురాణాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శివ పురాణాన్ని తీసుకుందాం. ఈ పురాణం ప్రకారం శివుడి జన్మ స్వయంగా జరిగిందంటారు. అనగా శివుడికి తల్లిదండ్రులు లేరు. అందుకు ఆయన్ను స్వయంభూ అంటారు. పంచభూతాలను శివుడు అందుకే కంట్రోల్ చేయగలడు. దీంతో శివుడికి మృత్యువు అనే భయం కూడా లేదు. ఇక విష్ణు పురాణం ప్రకారం విష్ణువు నుదుటి నుంచి వచ్చిన తేజస్సు కారణంగా శివుడి జన్మ జరిగింది. విష్ణువు నాభి భాగం నుంచి బ్రహ్మ ఉద్భవించాడు. శివపురాణంలో విష్ణువు జన్మ గురించి రాసి ఉంది. శివుడు ధ్యానం చేస్తూ రుద్రాక్షమాలను లెక్కిస్తూ ఉన్నప్పుడు ఒక రుద్రాక్ష నుంచి విష్ణువు జన్మించాడు. ఇక్కడ గమనించినట్టయితే విష్ణు పురాణం, శివపురాణం రెండు ఒకదానికి మరొకటి విరుద్ధంగా ఉంటాయి. ఈ రెండింటికి పక్కన పెడితే మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అదేంటంటే, ఒకప్పుడు బ్రహ్మ, విష్ణు ఇద్దరి మధ్య విశ్వంలో ఎవరు గొప్ప అనే చర్చ కొనసాగింది. అప్పుడే వారి మధ్య మెరుస్తూ ఒక స్తంభంలో శివుడు ప్రత్యక్షమై, ఎవరైతే ఈ స్తంభం చివరకు చేరుకుంటారో వారే గొప్ప ఆయన వాయిస్ వినిపిస్తుంది. దీంతో బ్రహ్మ ఒక పక్షి మాదిరిగా మారి ఆ స్తంభం చివరికి చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది కుదరదు. విష్ణువు వరాహ అవతారం ఎత్తి స్తంభం చివరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది కూడా కుదరదు. దీంతో బ్రహ్మ, విష్ణువు ఇద్దరు ఓటమిని అంగీకరిస్తారు. శివుడు స్తంభంలో నుంచి ప్రత్యక్షమవుతాడు. విశ్వంలో శివుడే గొప్ప అని విష్ణువు, బ్రహ్మ ఒప్పుకుంటారు. దీంతో అప్పటి నుంచి శివుడు అమరుడయ్యాడు, స్వయంభుడయ్యాడు, లింగ రూపంలో ఉద్భవించాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.